హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తాతల కాలం నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను మన ఆండ్రాయిడ్ మొబైల్లో కలర్ ఫోటోగా ఏ విధంగా చేంజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, యాక్చువల్గా కలర్ ఫోటోలను మన ఆండ్రాయిడ్ మొబైల్లో బ్లాక్ అండ్ వైట్గా చేంజ్ అనేది చేసేయచ్చు. ఇంకా చెప్పాలంటే మన దగ్గర కంప్యూటర్ లేదంటే ల్యాప్టాప్ ఉండి మనకు ఫోటోషాప్ కానీ కొద్దిగా తెలిసినట్లయితే మనం బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కలర్ ఫోటోగా మార్చవచ్చు. దీనికి కొద్దిగా శ్రమ మరియు సమయం అనేది వృధా అవుతుంది. కానీ ఫ్రెండ్స్, మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఎటువంటి అప్లికేషన్ సహాయం లేకుండా ఆన్లైన్ ద్వారా క్షణాల్లోనే ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా మార్చేయచ్చు. దీనికోసం మనం ఒక బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ అనేది చేస్తాను. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్లో కలరైజ్ ఫోటో అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి సెర్చ్ అనేది చేయండి. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఈ సైట్ యొక్క లింక్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆ లింక్ ద్వారా చాలా ఈజీగా ఈ సైట్ని ఓపెన్ అనేది చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రిజల్ట్ వస్తుంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చిన రిజల్ట్ని మీరు ఈ విధంగా క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే పేజ్ ద యూఆర్ఎల్ అని చెప్పేసి ఒక కాలం ఉంది. ఇందులో మీరు ఏదైనా పాతకాలం నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో యొక్క యూఆర్ఎల్ని బ్రౌజర్ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనేది కలర్ ఫోటోగా మారిపోతుంది. ఇంకా మీరు కొద్దిగా కిందికి వచ్చినట్లయితే అప్లోడ్ ఫోటో అనేసి మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ఇక్కడ సెలెక్ట్ చేసి ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కలర్ ఫోటోగా చేంజ్ అనేది చేసేయచ్చు. ఇప్పుడు నేను అప్లోడ్ ఫోటో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా మార్చి చూపిస్తాను. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు గ్యాలరీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గ్యాలరీ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను. ఇందులో మొట్టమొదటిగా మన చిత్తూరు నాగయ్య గారి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సెలెక్ట్ చేసి ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కలర్ ఫోటోగా చేంజ్ అనేది చేసి చూపిస్తాను. సో దీనికోసం చిత్తూరు నాగయ్య గారి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొద్దిగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించండి, 4 చుక్కలు లెఫ్ట్ నుండి రైట్కి, రైట్ నుండి లెఫ్ట్కి తిరుగుతూ ఉంది. అంటే ఈ ప్రాసెస్ అనేది మన ఇంటర్నెట్ పైన ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రాసెస్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనేది కలర్ ఫోటోగా మారుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే చిత్తూరు నాగయ్య గారి బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనేది కలర్ ఫోటోగా మనకు కనబడుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ బ్లాక్ అండ్ వైట్, రైట్ సైడ్ కలర్ ఫోటోగా ఉంది. అంటే మనకు డిఫరెన్స్ అనేది కనబడుతుంది. మీరు ఈ విధంగా లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసినట్లయితే టోటల్ ఫోటో అనేది కలర్గా మారిపోతుంది. ఈ విధంగా రైట్ సైడ్ క్లిక్ చేసినట్లయితే మీకు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగా కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద కనబడుతున్న డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ట్విట్టర్, ఇంకా ఫేస్బుక్లో కూడా ఈ కలర్ ఫోటోని షేర్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను కొద్దిగా ఫాస్ట్గా కొన్ని ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ ఫోటోగా చేంజ్ అనేది చేసి చూపిస్తాను. సో దీనికోసం నేను మన గాంధీ గారి బ్లాక్ అండ్ వైట్ ఫోటోని సెలెక్ట్ అనేది చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే గాంధీ గారి ఫోటో అనేది కలర్ ఫోటోలో చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, చూడడానికి ఇది నిజంగానే కలర్ ఫోటోగా ఉన్నట్లు ఉంది కదా. ఇంకా నేను వేరే ఫోటోని కూడా ఒకసారి సెలెక్ట్ అనేది చేసి చూపిస్తాను. ఇక్కడ నేను పాతకాలం నాటి హీరోయిన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని సెలెక్ట్ అనేది చేసుకున్నాను. ఇక్కడ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. ప్రాసెస్ అనేది అయిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనేది కలర్ ఫోటోగా చేంజ్ అయిపోయింది. చూడడానికి నిజంగా ఇది ఒక కలర్ ఫోటోగా మనకు కనబడుతుంది. ఓకేనా, నేను ఇంకో ఫోటోని కూడా ఒకసారి సెలెక్ట్ అనేది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇక్కడ మన బహదూర్ గారి ఫోటో అనేది కలర్ ఫోటోగా మారిపోయింది. ఇంకా లాస్ట్గా నేను ఒక ఫోటోని మీకు కలర్ ఫోటోలో చేంజ్ అనేది చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు గమనించండి, బ్లాక్ అండ్ వైట్ ఫోటో కలర్ ఫోటోగా మారిపోయింది. ఫ్రెండ్స్, ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కలర్ ఫోటోగా మన ఆండ్రాయిడ్ మొబైల్లోనే చాలా తక్కువ సమయంలో చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా
ఫ్రెండ్స్, ఈ విధంగా మన తాతల కాలం నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను, అంటే మన తాత, మన ముత్తాత, ఇంకా మన బంధువుల్లో ఎవరైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కలిగి ఉన్నట్లయితే వాళ్ళ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను మన ఆండ్రాయిడ్ మొబైల్తో కలర్ ఫోటోగా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా అతిథులు మన వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్, వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.